హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు టెట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్ నందు వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగింది, ఏ కాన్సెప్ట్ నుంచి ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, వాటి యొక్క సాధనలను ఏ విధంగా తెలుసుకోవచ్చో ఈ వీడియో నందు నేర్చుకుందాం. అలాగే ముందు వీడియోల్లో కూడా చాలా వరకు మనకి ఈ టెట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంచడం జరిగింది. మరి దాని యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, చూసి కూడా నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడు మొదటి క్వశ్చన్ చూద్దాం. ద స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్. అతి చిన్న సంయుక్త సంఖ్య ఏది? కాంపోజిట్ నెంబర్ మీన్స్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. ఇచ్చినటువంటి సంఖ్యకు 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నట్లయితే ఆ సంఖ్యను సంయుక్త సంఖ్య అంటాం. 2 కారణాంకాలు ఉన్నట్లయితే ఆ సంఖ్యను ప్రధాన సంఖ్య అంటాం. ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్, వన్ అండ్ ఇట్ సెల్ఫ్, దట్ ఈస్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఇందులో అబ్జర్వ్ చేసినట్టయితే స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ ఈజ్ 4. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సెకండ్ క్వశ్చన్, ఆడిటివ్ ఐడెంటిటీ. సంకలన తత్సమాంశం. ఏ అనేటువంటి ఒక సంఖ్య తీసుకున్నప్పుడు అది వాస్తవ సంఖ్య కావచ్చు, లేదంటే సహజ సంఖ్య కావచ్చు, హోల్ నెంబర్, పూర్ణాంకము, పూర్ణ సంఖ్య, అకర్ణీయ సంఖ్య. ఏదైనా ఒక సంఖ్య తీసుకుని ఆ సంఖ్యకు మరొక సంఖ్యను కలిపితే మళ్ళీ తిరిగి అదే సంఖ్య రావాలి. వచ్చినట్లయితే ఆ కలిపినటువంటి సంఖ్యను యాడ్ చేసినటువంటి నెంబర్ని మనం ఏమంటాం అంటే ఆడిటివ్ ఐడెంటిటీ అంటాం. మరి ఇక్కడ ఇచ్చినటువంటి దానిలో ఏ నెంబర్కైనా సరే 0ని యాడ్ చేసినట్టయితే సేమ్ నెంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 + 0 = 4. ఒకవేళ నెగటివ్ ఇంటీజర్ ఉన్నట్టయితే కూడా మరి ఆ నెంబర్కి యాడ్ చేసి వస్తుంది, 0ని యాడ్ చేస్తే అదే నెంబర్ వస్తుంది. కాబట్టి 0 ఈజ్ కాల్డ్ ఆడిటివ్ ఐడెంటిటీ. మరి అలాగే న్యాచురల్ నెంబర్స్లో 0 ఉండదు కాబట్టి న్యాచురల్ నెంబర్స్కు ఆడిటివ్ ఐడెంటిటీ అనేది ఉండదు. మరి ఇంటీజర్స్కి ఉంటుంది, అలాగే హోల్ నెంబర్స్కి ఉంటుంది, రియల్ నెంబర్స్ కూడా ఉంటుంది. ఏ నెంబర్కైనా సరే 0ని యాడ్ చేస్తే సేమ్ నెంబర్ వచ్చినట్టయితే యాడ్ చేసినటువంటి నెంబర్ను మనం ఆడిటివ్ ఐడెంటిటీ అంటాం. అలాగే మనకి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే 4 × 1 = 4. అంటే 1తో మల్టిప్లై చేస్తేనే సేమ్ నెంబర్ వస్తుంది. ఏ ఈజ్ ఎనీ నెంబర్ మల్టిప్లై విత్ 1 గెట్ ద ఏ. సో 1 ఈజ్ కాల్డ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. గుణకార తత్సమాంశం అని అంటాము. 1నేమో గుణకార తత్సమాంశం అంటాము, 0ను సంకలన తత్సమాంశం అని అంటాము. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్స్ మీన్స్ అకర్ణీయ సంఖ్యల యొక్క సాధారణ రూపము. ఇక్కడ p/q రూపంలో ఉంటాయి. సో p/q రూపంలో ఉంటూ p and q ఆర్ బోత్ ఆర్ ద ఇంటీజర్స్, అండ్ డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0. సో ఆప్షన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. p/q, p and q ఆర్ ఇంటీజర్స్ అండ్ q నాట్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, p/q రూపంలో ఉంటాయి, p and q ఆర్ ఇంటీజర్స్, q నాట్ ఈక్వల్ టు 0. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్. ఈ కింది వాటిలో అసత్య ప్రవచనం ఏది? మరి ఇక్కడ కొన్ని మనకి సంవర్గమాన ధర్మాలు, ఘాతాంక న్యాయాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ రెండిట్లో ఫాల్స్ స్టేట్మెంట్ ఏదని అడిగాడు. ఫస్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే log x × y to the base a is equal to log x to the base a plus log y to the base a. సో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే a power of m whole power of n equal to a power of m into n. పవర్ టు ద పవర్ ఉన్నట్టయితే ఆ రెండు పవర్స్ని మల్టిప్లై చేస్తాం. దిస్ ఈజ్ ఆల్సో రైట్. నెక్స్ట్ వన్ a power of m by a power of n is equal to a power of n by a power of m ఇచ్చిండు. సో మనకు ఉన్నటువంటిది మనకి a power of m by a power of n is equal to a power of m minus n. ఇది కరెక్ట్ ఆప్షన్. అయితే ఇక్కడ మనకి ఫాల్స్ స్టేట్మెంట్ ఇదే కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఆప్షన్. ఇది రాంగ్ స్టేట్మెంట్ ఇదే కాబట్టి మనకు కావాల్సినటువంటి ఆప్షన్ వచ్చేసి థర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సబ్సెట్ బి దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏలోని మూలకాలన్నీ కూడా బిలో ఉన్నట్టయితే ఏ మరియు బి యొక్క ఉమ్మడి మూలకాల సమితి ఏమవుతుంది? ఉదాహరణకు ఇక్కడ చూద్దాం ఒక్కసారి. ఏ అనేది 1, 2 మూలకాలు అనుకుందాం. ఏలో ఉన్న మూలకాలన్నీ కూడా బిలో ఉండాలి కాబట్టి ఈ బిలో ఉన్న మూలకాలు 1, 2, ఒక మూలకం ఎక్కువ అనుకుందాం, 3 అనుకుందాం. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి చేసినట్టయితే ఏమవుతుంది? ఉమ్మడి మూలకాలు 1, 2 వచ్చింది. 1, 2 అనేది ఏమవుతుంది? ఏ. సో ఈ విధంగా చెక్ చేసుకుని రాయొచ్చు. లేదంటే ఏలోని మూలకాలన్నీ బిలో ఉన్నట్టయితే ఏ సబ్సెట్ బి అయితే ఏ యూనియన్ బి ఏమో ఏ అవుతుంది, అలాగే బి అవుతుంది. ఏ ఇంటర్సెక్షన్ బి ఏమో ఏ అవుతుంది, గుర్తుంచుకోండి. సిక్స్త్ క్వశ్చన్, ద పోర్షన్ ఆఫ్ ఏ కేక్ దట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు ఈట్. ఒక కేకులో ఎంత భాగంను తినడానికి సాధ్యం కానటువంటి భాగం ఉంటుంది? సో మనకి ఇక్కడ చూడండి ఒకసారి. ద పోర్షన్ ఆఫ్ ఏ కేక్ దట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు ఈట్. ఒక కేకులో ఎంత భాగం తినడానికి సాధ్యం కాదు? సో 30% తినడానికి సాధ్యం కాదా? 50%, 100%, 120%. సో కేక్ అనేది తీసుకున్నట్టయితే 100% ఉంటుంది కాబట్టి మనం తినడానికి సాధ్యం కాదు 120%. ఉన్నదానికంటే ఎక్కువ తినలేము కాబట్టి సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఎందుకంటే 30% తినడానికి సాధ్యం అవుతుంది, 50 తినడానికి సాధ్యం అవుతుంది, 100 కూడా తినవచ్చు, మొత్తం కూడా తినవచ్చు. కానీ 120 అనేది సాధ్యము కాదు. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్.
ప్రాఫిట్ అండ్ ఆర్ లాస్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఆన్. లాభము లేదా నష్టం దేనిపై లెక్కిస్తాం? కొన్న వేలపై లెక్కిస్తాం, కాస్ట్ ప్రైస్ పైన లెక్కిస్తాం. ఏ వస్తువు అయినా సరే లాభం అనేది నష్టం అనేది దేనిపైన డిపెండ్ అవుతుందంటే మనం ఆ వస్తువుని ముందర ఎందుకు కొన్నాము, కొన్న తర్వాత దాన్ని ఎంత అమ్మినాము. సో కొన్నదాన్ని బట్టి మనము అమ్ముతాం. అమ్మిన తర్వాత అది లాభం రావచ్చు, నష్టం రావచ్చు. సో ప్రాఫిట్ అండ్ లాస్ బోత్ ఆర్ డిపెండ్ ఆన్ ద కాస్ట్. అండ్ యాంగిల్ ఆఫ్ 98 degrees ఈజ్ నోన్ యాజ్. సో 90 ఉన్నట్టయితే రైట్ యాంగిల్ అంటాం. అబోవ్ 90 degrees లెస్ దెన్ 180 degrees ఉన్నట్టయితే దాన్ని అబ్టూస్ యాంగిల్, అధిక కోణం అని అంటాం. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. పరావర్తన కోణం రిఫ్లెక్స్ యాంగిల్ అంటే మోర్ దెన్ 180 లెస్ దెన్ 360. సో ఈ విధంగా ఉన్నట్టయితే మనకు అది రిఫ్లెక్స్ యాంగిల్ అవుతుంది. అక్యూట్ యాంగిల్ అంటే లెస్ దెన్ 90 ఉండాలి. మన క్వశ్చన్ 98 degrees కాబట్టి మోర్ దెన్ 90 కాబట్టి అబ్టూస్ యాంగిల్ అధిక కోణము అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్. ఒక క్రమబహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం. సో అంతర్కోణాల మొత్తం భుజాల సంఖ్యను బట్టి మారుతుంది. ఉదాహరణకు త్రిభుజం తీసుకున్నట్టయితే త్రిభుజంలో ఉన్నటువంటి అంతర్కోణాల మొత్తం 180 degrees ఉంటుంది. అలాగే చతుర్భుజం తీసుకున్నట్టయితే మనకి 360 degrees ఉంటుంది. అంటే మనకి భుజాల సంఖ్య పెరిగే కొద్దీ అంతర్కోణాల మొత్తం మారుతుంది. కానీ బాహ్య కోణాల మొత్తం ఎల్లప్పుడూ కూడా 360 degrees ఉంటుంది. సో క్రమబహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం 360 degrees. అంతర్కోణాల మొత్తం మాత్రం భుజాల సంఖ్యను బట్టి మారుతుంది. దాన్ని తెలుసుకోవడం సూత్రం n-2 × 180 degrees. ఇది అంతర్కోణాల మొత్తానికి సూత్రం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక చతుర్భుజాన్ని ఏకైకంగా నిర్మించడానికి కావాల్సినటువంటి స్వతంత్ర కొలతల సంఖ్య. నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ టు కన్స్ట్రక్ట్ ఏ క్వాడ్రిలేటర్ యూనిక్లీ. సో ఇక్కడ చతుర్భుజం అని చెప్పిండు. మనకి చతురస్రం, దీర్ఘచతురస్రాలకు వేరువేరుగా ఉంటాయి. కానీ చతుర్భుజం అన్నప్పుడు మనకి భుజాల సంఖ్య 4 ఉంటాయి. అలాగే భుజాల కొలతలు 4, కోణాలు 4, కర్ణాలు 2, మొత్తం కూడా 10 కొలతలు ఉంటాయి చతుర్భుజానికి. అయితే మనం ఒక చతుర్భుజాన్ని నిర్మించాలంటే స్వతంత్ర కొలతలు 5 అవసరం అవుతాయి. 5 కొలతలు సరిపోతాయి. అదే చతురస్రానికి అయితేనేమో 1 కొలత అవసరం అవుతుంది. దీర్ఘచతురస్రానికి అయితేనేమో 2 కొలతలు అవసరం అవుతాయి. అలాగే రాంబస్కి అయితేనేమో 2 కొలతలు అవసరం అవుతాయి. అలాగే సమాంతర చతుర్భుజానికి ఏమో 3 కొలతలు అవసరం అవుతాయి. ఓకే. సో అలాగే ట్రెఫీజియన్కి 4 కొలతలు అవసరం అవుతాయి. చతుర్భుజానికి 5 కొలతలు అవసరం అవుతాయి. ద ఫేమస్ పైథాగరస్ థీరం ఈజ్ ఆల్సో నోన్ యాజ్. థేల్స్ థీరం, యూక్లిడ్స్ థీరం, భాస్కర థీరం, బౌద్ధయాన థీరం. ప్రసిద్ధ పైథాగర సిద్ధాంతాన్ని ఇలా కూడా పిలుస్తారు, బౌద్ధయాన సిద్ధాంతం అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. a + సిగ్మా fi ui / సిగ్మా fi × h. ఇక్కడ మన ఏ అంటే తరగతి మధ్య విలువల నుంచి గ్రహించినటువంటి ఒక విలువ. అలాగే సిగ్మా fi అంటేనేమో పౌనపున్యము, ui అంటే విచలనము, h అంటే తరగతి అంతరం. మరి ఇది దేనికి సూత్రం అంటే అంక మధ్యం లోపల విచలన పద్ధతి ద్వారా సగటు తెలుసుకోవడానికి సూత్రం. విచలన పద్ధతి ద్వారా సగటు తెలుసుకోవడానికి, అంక మధ్యం మీన్ తెలుసుకోవడానికి సూత్రం ఇది. ఇన్ జనరల్ దిస్ ఈజ్ విల్ టేకెన్ ఎక్స్ యాక్సిస్ వెన్ ఫ్రీక్వెన్సీ పాలిగాన్ ఈజ్ డ్రాన్ ఇండిపెండెంట్లీ. క్లాసెస్, క్లాస్ మిడ్ వాల్యూస్, ఫ్రీక్వెన్సీస్, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్. మరి సాధారణంగా పౌనపున్య బహుభుజిని స్వతంత్రంగా గీయనప్పుడు x అక్షంపై వేటిని తీసుకుంటాం. మరి x అక్షం పైన వేటిని తీసుకుంటామంటే తరగతి యొక్క మధ్య విలువలను x అక్షం పైన, వాటికి సంబంధించినటువంటి అనురూప పౌనపున్యాలను y అక్షం పైన తీసుకొని బిందువులను గుర్తించి ఆ బిందువులను మనము స్కేల్తో కలిపినట్టయితే వచ్చేదాన్ని అంటాం పౌనపున్య బహుభుజి అని అంటాం. తరగతులు ఎందులో తీసుకుంటామంటే క్లాస్ ఇంటర్వెల్స్ తీసుకునేది హిస్టోగ్రామ్ లోపల, సోపాన చిత్రం లోపలనేమో మనం తరగతులను తీసుకోవడం జరుగుతుంది. అలాగే పౌనపున్యాలు, సంచిత పౌనపున్యాలేమో మనం y అక్షం పైన తీసుకుంటాం. y అక్షం పైన ఈ రెండింటిని y అక్షం పైన తీసుకుంటాం, ఈ రెండింటిని x అక్షం పైన తీసుకుంటాం. సోపాన చిత్రాలకేమో తరగతులను తీసుకుంటాం. అలాగే తరగతి యొక్క మధ్య విలువలనేమో పౌనపున్య బహుభుజికి కానీ పౌనపున్య వక్రానికి కానీ మనం తరగతి మధ్య విలువలను x అక్షం పైన, అలాగే వాటి యొక్క అనురూప పౌనపున్యాలను మనం ఫ్రీక్వెన్సీస్ ఏమో y అక్షం పైన తీసుకుని బిందువులను గుర్తిస్తాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. l + m² - l - m². మరి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. l + m² అంటే l² + m² + 2lm. అలాగే మనకి రెండవది -l² + m² - 2mn. ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేస్తే l² + m² + 2lm -l² - m² + 2mn అవుతుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. 2lm + 2lm ఇక్కడ 2lm ఇది కూడా. సో కూడితే 4lm. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 105. ఏరియా ఆఫ్ ట్రెఫీజియం. మరి ట్రెఫీజియం యొక్క వైశాల్యం అడిగిండు. సూత్రము మనకి 2 × l + b చదరపు యూనిట్లు అనేది అసలు దేనికి కూడా లేదు మనకి. l × b × h అనేది ఘనపరిమాణం, ఘనపు యూనిట్లు, దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణానికి. ½ × ab అనేది మనకి లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యంగా తీసుకుంటాం. మరి సమాంతర ట్రెఫీజియం లోపల ఒక జత ఎదురుభుజాలు సమాంతరంగా ఉంటాయి. సమాంతర భుజాల పొడవులు a, bలు, వాటి మధ్య లంబ దూరం h అనుకున్నట్టయితే ఆ సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యానికి సూత్రం వచ్చేసి
మనము హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి చదరపు యూనిట్లు. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. పై ఆర్ఎల్ ప్లస్ పై ఆర్ స్క్వేర్ మరి దేనికి ఫార్ములా? మరి సూత్రం పై ఆర్ఎల్ ప్లస్ పై ఆర్ స్క్వేర్ అనేది దేనికి సూత్రం? సో మన గోళం యొక్క సంపూర్ణతల వైశాల్యానికి సూత్రము 4 πr స్క్వేర్. గోళం యొక్క ఘనపరిమాణానికి 4/3 πr క్యూబ్. శంకు యొక్క ప్రక్కతల వైశాల్యానికి పై ఆర్ఎల్. శంకు యొక్క సంపూర్ణతల వైశాల్యానికి ప్రక్కతల వైశాల్యము ప్లస్ ఒక భూమి ఉంటుంది కాబట్టి భూ వైశాల్యం. సో ఇప్పుడు పై ఆర్ఎల్ ప్లస్ పై ఆర్ స్క్వేర్ అనేది దేనికి సూత్రం అవుతుంది? శంకు యొక్క సంపూర్ణతల వైశాల్యం అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇన్ ఏ సెక్టార్ x degrees by 360 degrees ఇంటూ 2πr అనేది రిప్రజెంట్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఇక 2πr అనేది ఏమవుతుందంటే మొత్తం మనం తీసుకున్నటువంటి వృత్తం యొక్క సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ అవుతుంది. మరి సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ లోపల ఒక ఆర్క్ తీసుకుని ఆర్క్ యొక్క ఎండ్ పాయింట్స్ని మనము ఏబి అనుకుని ఆ ఏబిను సెంటర్ దగ్గర కలిపినట్లయితే రేడియస్తో దీన్ని మనం సెక్టార్ అంటాం. ఈ సెక్టార్ ఏర్పరిచే యాంగిల్ x degrees అనుకున్నట్టయితే మరి దేనికి సూత్రం అంటే లెంత్ ఆఫ్ ద ఆర్క్. లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఇక్కడ వృత్తకాండం అని చెప్పిండు. దీన్ని మనం చాపం పొడవు అని అంటాం. చాపము పొడవుకు అవుతుంది. ఓకే, సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద వాల్యూమ్ ఆఫ్ ద లార్జెస్ట్ రైట్ సర్క్యులర్ కోన్ దట్ కెన్ బి కట్ అవుట్ ఏ క్యూబ్ యూజ్ ఎడ్జ్ ఈజ్ 7 cm. మనకి ఒక క్యూబ్ తీసుకుని ఆ క్యూబ్ లోపల మరి దాని యొక్క లెంత్ వచ్చేసి క్యూబ్ యొక్క లెంత్ బ్రెడ్త్ హైట్ ఆల్ ఆర్ ఈక్వల్గా ఉంటాయి. అది 7 cm ఇచ్చిండు. దీని నుంచి మనం ఏం చేయాలంటే ఒక లార్జెస్ట్ సర్క్యులర్ కోన్ని కట్ చేయాలి. కట్ చేసినప్పుడు దాని యొక్క వాల్యూమ్ తెలుసుకోవాలి. కట్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒకసారి ఇక్కడ పటం అబ్జర్వ్ చేస్తే అయితే వస్తుంది మీకు. ఈ విధంగా ఆ యొక్క కోన్ యొక్క హైయెస్ట్ బేస్ ఎంత ఉంటుందంటే ఆ బేస్ యొక్క డయామీటర్ ఎంత ఉందంటే 7 cm ఉంటుంది. కోన్ యొక్క హైయెస్ట్ డయామీటర్ బేస్ యొక్క డయామీటర్ 7 cm ఉంటుంది. అలాగే ఆ కోన్ యొక్క హైట్ హెచ్ కూడా మ్యాక్సిమం ఎంత ఉంటుందంటే 7 cm ఉంటుంది. ఎందుకంటే ఆ క్యూబ్ యొక్క మనకి లెంత్ బెడ్త్ హైట్ కూడా 7 ఉంది కాబట్టి. ఇప్పుడు దీనికి మనం వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేస్తాం. మరి వాల్యూమ్ సూత్రం ఏంది? 1/3 πr స్క్వేర్ హెచ్. సో 1/3 పై అంటే 22/7. రేడియస్ అంటే ఇక్కడ డయామీటర్ 7 ఉంది కాబట్టి రేడియస్ 7/2 అవుతుంది. స్క్వేర్ ఉంది కాబట్టి 2 times రాసుకుంటాం. హైట్ అంటే 7. ఇందులో కూడా ఒక 7 క్యాన్సిల్ అవుతుంది. 2 1s 2 11s క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ 11 × 49. 11 × 49 బై డినామినేటర్ 6 అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్స్లో కూడా డినామినేటర్స్ లేవు, డెసిమల్లో ఉంది కాబట్టి నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాం అంటే మల్టిప్లై చేస్తున్నాం. 11 49 అంటే ఏమవుతుంది? 11 9 99, 11 4 44, 53 అవుతుంది. 539/6 అవుతుంది. 6తో డివైడ్ చేస్తే 6 8 48, 5 మళ్ళీ 6 9 54, 5 6 8 48. సో 89.83. సో 48 2 మిగులుతుంది. 6 3 18. 89.83 ఏంది ఇక్కడ? ఇది వాల్యూమ్. వాల్యూమ్ అంటే ఏమవుతుంది? ఘనపు సెంటీమీటర్లు అవుతుంది. ఎందుకంటే చూడండి ఆప్షన్స్ 3 ఉన్నాయి ఇక్కడ, సెంటీమీటర్, చదరపు సెంటీమీటర్, ఘనపు సెంటీమీటర్. సో మన ఆప్షన్ 4 క్యూబిక్ సెంటీమీటర్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, 89.83 కానీ మళ్ళీ ఇది కూడా మనం చూసుకోవాలి. సెంటీమీటరా, చదరపు సెంటీమీటరా, ఘనపు సెంటీమీటర్ అంటే ఘనపు సెంటీమీటర్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెగ్యులర్ పెంటగాన్ ఈజ్ 100 cm. ద లెంత్ ఆఫ్ ద ఈచ్ సైడ్. ఇక్కడ మనం పెరిమీటర్ ఆఫ్ రెగ్యులర్ పెంటగాన్ ఇచ్చిండు. పెంటగాన్ అంటే ఎన్ని సైడ్స్ ఉంటాయి? 5 sides ఉంటాయి. సో పెరిమీటర్ ఎంత ఇచ్చిండు? టోటల్ 100. సో 100/5 sides కాబట్టి 5తో డివైడ్ చేస్తే ఈచ్ వన్ ఈజ్ 20 cm. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఒక పాచికను ఒకసారి దొర్లించినప్పుడు ప్రధాన సంఖ్య వచ్చే సంభావ్యత ఎంత? ఒక పాచికను మనం దొర్లించినట్టయితే పాచిక పైన ఉన్నటువంటి ముఖాలపై ఉన్నటువంటి సంఖ్యలు 1 నుంచి 6 వరకు ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6. సో ఆ షాంపిల్ ఆవరణంలో ఉన్నటువంటి మొత్తం సంఖ్య మూలకాల సంఖ్య 6 అవుతుంది. నెంబర్ ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు 6. ఇందులో ప్రధాన సంఖ్య వచ్చేటువంటిది 2 3 5. ఎన్ని ఉన్నాయి అనుకూలము? సో ప్రాబిలిటీ ఆఫ్ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు అనుకూలం 3 మొత్తం 6. 3/6 అంటే 1/2. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద పాయింట్ 0, -4 లైస్ ఆన్. మరి 0, 4 x అక్షం పైన తీసుకున్నప్పుడు 0, -4 అంటే మనకి x నిరూపకం 0 ఉందంటే y అక్షం పైన ఉంటుంది. అలాగే y నిరూపకం 0 ఉంటే x అక్షం పైన ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే x నిరూపకం 0 ఉంది కాబట్టి y అక్షం పైన ఉంటుంది. y అక్షం పైన ఎటు సైడ్ ఉంటుంది అంటే రుణ y అక్షం బట్టి ఉంటుంది. 0, -4 అంటే కిందికి ఉంటుంది. మరి రుణ y అక్షము. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద స్లోప్ ఆఫ్ ద లైన్ జైనింగ్ 0, 0 అండ్ √3, 3. సో మనకి స్లోప్ అంటే మరి రెండు బిందుల యొక్క నిరూపకాలు ఇచ్చినప్పుడు సూత్రము y2 - y1/x2 - x1. సో y2 - y1 అంటే 3 - 0/√3 - 0 అవుతుంది. సో 3/√3 అంటే √3 × √3 న్యూమరేటరు, డినామినేటర్ √3 క్యాన్సిల్ అవుతే √3 అవుతుంది. సో √3 అంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఒకవేళ ఇప్పుడు ఈ రెండు బిందువులను కలిపే రేఖాఖండము x అక్షంతో చేసే కోణం అడిగింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే tan θ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఎంత వచ్చింది? √3 వచ్చింది. ట్యాన్లో √3 ఎప్పుడు వస్తుంది? tan 60 degrees. సో దేర్ ఫోర్ √3 ఈజ్ ఈక్వల్ ఇక్కడ θ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఇలా కూడా కొన్ని సందర్భాల్లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కూడా
మరికొన్ని క్వశ్చన్స్ను ఇవ్వడం జరిగింది. వాటిని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. థ్యాంక్ యూ.